81/26 4th టౌన్ పోలీస్ స్టేషన్, అక్కైపాలెం, శ్రీనివాస్ నగర్, నాగా ఆనంద్ అపార్ట్మెంట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదైంది. అక్కడ పిల్ల పార్వతి అనే 53 years old లేడీ మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. క్రైమ్ వింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేసి ఒక 2 hours ఎవరు చేశారు, ఈ అఫెన్స్ ఎవరు చేశారు, అట్లాగే ప్రాపర్టీని కూడా 100% రికవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక పర్సన్, ఇతని పేరు గన్నవరపు రాము. ఇతను దగ్గర ప్రాంత ఆవేసిన నైబర్హుడ్లోనే ఒక బార్బర్ షాప్లో గత 20 సంవత్సరాలుగా కూడా బార్బర్గా పనిచేస్తున్నాడు. ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు ఈ షాప్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే షాప్లో వాళ్ళ షాప్లోనే రెంట్కు ఉంటున్నాడు. అయితే దీనికి మోటివ్ ఏమని తెలిసిందంటే విచారణలో ఇతను గత 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది నిన్నటి రోజున. అయితే ఇతను రీసెంట్గా షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేసామో ఇప్పుడు యూ కెన్ సీ దట్ ఇది చేసి అతను ఎవిడెన్స్ని కూడా దాచిపెడదామని అది సైంటిఫిక్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. తన డ్రెస్ని కూడా వేసుకున్న షర్ట్, వచ్చినప్పుడు ఒక షర్ట్, వెళ్తున్నప్పుడు ఇంకొక షర్ట్ వేసి ఇలాగా అనేక విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. బట్ అది సాధ్యం కాలేదు. వితిన్ 2 hours క్రైమ్ టీమ్ అతన్ని క్యాచ్ చేయడము, ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. మేము రావడమే ఉద్దేశపూర్వకంగా చంపాలని వచ్చాడా, లేకపోతే ఇద్దరి మధ్య డిస్కషన్లో ఈ ప్లానింగ్కి వెళ్ళాడా? ప్లాన్ తోటే వచ్చినట్టు మనకు తెలుస్తుందండి. మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అతను రెక్కి కూడా ముందుగా కూడా వచ్చి చూసుకొని అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఇది చేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రీమెడిటేటెడ్ ఇది. అంటే 7 నెలలు 8 నెలలు రెంట్ ఇవ్వకుండా ఉండేవాడు. అది అడుగుతుంటే అంటే ఇది ఖాళీ చేయాలి అన్న స్థితి వచ్చేసింది. రీసెంట్గా రెనోవేషన్కి కొంత ఖర్చు కూడా పెట్టినట్టున్నాడు. ఈ అద్దె ఇవ్వకుండా తప్పించుకున్నామని మెయిన్ మోటివ్. బట్ వాళ్ళు ఖాళీ చేసేయమని చెప్తున్నారు. అదంతా నష్టపోతాడు కదా, దానికోసం అతను ప్లాన్ చేసి ఇది చేశాడు. దాదాపు 5 తులాస్. ఆమె ఒంటి మీద చెవి దుద్దులు, మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు అండ్ మనకి వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. బట్ అడిషనల్గా ఇంకో గోల్డ్ చైన్ కూడా ఆమె ధరించున్నారు. అది కూడా మనం ఈ పర్సన్ కన్ఫెషన్లో వాళ్ళ ఇంట్లోంచి రికవరీ చేయడం జరిగింది. అతని ఇంట్లోంచి, ముద్దాయి ఇంట్లోంచి కూడా బ్రేక్ చేసే ప్రయత్నం చేసినట్టు అతను చంద్రశేఖర్ గారు చెప్పారు. అట్లాంటిది ఏదైనా ఉందా? అది వెరిఫై చేస్తున్నాం అండి. ఇంకా గతంలో ఇతని పైన ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? అంటే మనకి నోన్ క్రిమినల్ రికార్డ్ అయితే లేదు. ఇతని పాత క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. ఆర్థిక పరిస్థితి బాగోలేక, లేదంటే ఆర్థిక పరిస్థితి బాగోలేకనేనండి. లేదు, అతను అది మనకి 2 hours పైగానే పట్టింది. దాదాపు 2 hours పట్టింది అతనికి హత్య చేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మనం పక్కా ఆధారాలతో అతను ట్రాక్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. బయట దొరికాడు అతను మనకి. అతని సెల్ ఫోన్ కూడా మనకి సీన్లోని దొరికింది. సీన్ ఆఫ్ అఫెన్స్లో మనకి అతని సెల్ ఫోన్ కూడా దొరికింది. లోకల్ పర్సన్ అండి. మోర్ దాన్ 30 years. ఒరిజినల్గా నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. 35 yearsగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ షాపు ఒక 20 years నుంచి వీళ్ళ షాప్లో రెంట్కి తీసుకుని అతను బిజినెస్ చేస్తున్నాడు. ఎస్, నోన్ పర్సన్. వాళ్ళ టెనెంట్గా ఉంటున్నాడు, కొనసాగుతున్నాడు ఇతను. మ్యామ్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఒక మోరల్ మెసేజ్ అనేది. సో ఒంటరిగా ఉండేవాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్న వాచ్మెన్ వాళ్ళు కూడా చెప్పారు, ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండటం వల్ల వాళ్ళు ఉన్నారో లేకపోతే ఏమయ్యారో కూడా తెలియలేని సిచ్యువేషన్స్ అని. సో ఫైనల్ ఏం చెప్తారు మ్యామ్? సీసీ కెమెరాలు ఉంటున్నాయి, సిటీ కల్చర్లోనే ఇట్లాంటి మర్డర్స్ జరుగుతుంటాయి.
సీసీ కెమెరాస్ మనకి చాలా వైటల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ని ఇచ్చాయి, క్లూస్ ఇచ్చాయి. అయితే మీరు అన్నట్టు ఆ ఫ్లోర్లోనే మనకి కరెక్ట్ ఎవిడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. ఒక ఇమీడియట్ నైబర్ అయితే ఆ టైంలో తను బయటకు వెళ్ళాను, అప్పటికే హాఫ్ అన్ అవర్ బిఫోరే బయటకు వెళ్ళానని ఒకళ్ళు చెప్పడం జరిగింది. వేరే వాళ్ళైతే మేము ఎవరిని గమనించలేదని కూడా చెప్పారు. సో కొంచెం అవేర్నెస్ కూడా, స్ట్రేంజర్స్ కానీ ఎవరైనా అనుమానాస్పదంగా 2-3 టైమ్స్ పర్పస్లెస్ ఎయిమ్లెస్గా అక్కడ మూవ్ అవుతున్నా కూడా వాచ్మెన్ కానీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి యాక్చువల్గా. ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నారు, ఏం పర్పస్ ఏంటి అనేది, అది అటువంటిది ఉండాలి కొంచెం మెకానిజం. అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు నైబర్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి, ఏంటి ఫ్లాట్స్ పక్క వాళ్ళు ఏం జరుగుతుందని కొంచెం అలాంటి చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాస్ అయితే మనకి ఈ కేసులోనైతే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఒక్కలేనండి. అది ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నట్లున్నాడు. బట్ ఈ లోపలే మనం క్యాచ్ చేయడం జరిగింది. అతను ఇంత ఫాస్ట్గా మనం క్రైమ్ వాళ్ళు క్యాచ్ చేస్తారని ఊహించకపోవచ్చు. ప్లాన్స్ అయితే ఉన్నట్లున్నాయి హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి. బట్ మన క్విక్గా రెస్పాండ్ అవ్వడం వల్ల అది సాధ్యపడలేదు అతనికి. సైంటిఫిక్ ఎవిడెన్స్ మీకు చెప్తున్నాం కదా, సైంటిఫిక్గా ఉంది. ఫోన్ అతను ఆ కంగారులో హత్య చేసి పారిపోయే హడావుల్లో ఆ మృతురాలు దగ్గరలోనే వాళ్ళింట్లోనే పడేసుకుని వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ మనకి తర్వాత మనకి తెలిసింది అది అతనిది అనేది. వేరే ఎవిడెన్స్ ద్వారా సైంటిఫిక్గా అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, అలా పర్సూ చేశాం. అంటే స్ట్రాంగులేట్ చేసినట్టు మనకి లిగేచర్ మార్క్ అది కూడా కనిపిస్తుందండి. స్ట్రాంగులేషన్ వల్ల చనిపోయారు ఆవిడ. అవును, అంటే ఎస్, ఇది కూడా అతను ప్లాన్డ్గా చేసాడు అన్నదానికి దానికి ఉదాహరణ. ఎందుకంటే అది ఒక వేరే దొంగతనం లాగా ప్రాపర్టీ అఫెండర్స్ ఎవరు వచ్చి చేసినట్టు క్రియేట్ చేయడం కోసం కూడా తనే కారు, ఇంట్లో ఉన్న అవైలబుల్ కార్ అని చల్లేసి అది ఎవిడెన్స్ని కొంచెం మనల్ని పోలీసుని తప్పుదారి పట్టించడానికి అతను ట్రై చేశాడు. ప్రతి ప్రెస్ మీట్లో మీరు చెప్తూ ఉంటారు సీసీ టీవీలు అనేవి పెట్టుకోవచ్చు, సీసీ ఫుటేజ్ ఆధారంగా అన్ని కేసులు ఛేదించవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎలా మ్యామ్? సీసీ ఫుటేజ్ కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, వాచ్మెన్ ఉండొచ్చు లేకపోవచ్చు. అంటే ఇంకా సీసీ ఫుటేజెస్ పెట్టుకోవాలంటే ఎలా, ఏ విధంగా చెప్తున్నారు? ఇప్పుడు అపార్ట్మెంట్స్ వాళ్ళు అసోసియేషన్ ఉంటుంది కదండి, వాళ్ళ ద్వారా పెట్టించాలి. ప్రతి అపార్ట్మెంట్స్ కంపల్సరీ ఉండాలి. వాచ్మెన్ కూడా ఉండాలి. మేము ప్రతి అపార్ట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నాము. ఇది మరి అసోసియేషన్ తరపు నుంచి పెట్టించాల్సి వస్తుంది. కొన్ని గవర్నమెంట్ కెమెరాస్ పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ కెమెరాస్ కూడా పెడుతున్నారు జీవీఎంసీ వాళ్ళు. ప్రైవేట్ ప్లేసెస్లో మాత్రం వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.